రేపు జరిగే 5వ దశ పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ దశలో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ కి ఈసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం 17 ప్రత్యేక రైళ్లు, 58 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 94,732 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అబ్జర్వర్లుగా 153 మందిని నియమించారు. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్లు, 30 పోలీస్, 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులుగా విధులు నిర్వహిస్తారు. ఇక బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 పార్లమెంట్ స్థానాల ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 5వ విడతలో ఎన్నికలు జరిగే 49 స్థానాల్లో 39 జనరల్, 3 ఎస్టీ, 7 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. $8,95,00,000 మంది ఓటర్లలో 4,69,00,000 మంది పురుషులు ఉన్నారు. అలాగే 4,26,00,000 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక 5,409 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 విడతలుగా జరిగిన పోలింగ్ లో మొత్తం 23 రాష్ట్రాల్లో 379 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.